దేవుని వాక్యాన్ని భయభక్తులుగా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందును గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, తాను శోధింపబడి శ్రమ పొందాడు కాబట్టి శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన శోధించబడి శ్రమ పొందాడు. శ్రమ అంటే ఏంటో, బాధ అంటే ఏంటో ఆయనకు తెలుసు. కష్టం అంటే ఏంటో ఆయనకు తెలుసు. శోధన అంటే ఏంటో ఆయనకు తెలుసు. ఇబ్బందులు అంటే ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి తెలిసిన ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని సులభంగా అర్థం చేసుకొని ఆ బాధను గ్రహించి వారికి తొందరగా సహాయం చేయగలడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన బాధని అనుభవపూర్వకంగా ఎరగలిగినవాడు. అది తెలియని వాడైతే అదేం అనిపించదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి, నాకు జ్వరము, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని ఒకవేళ మనకు చెప్తే, మనకు ఆ జ్వరం అనేది ఎప్పుడు రాలేదనుకో, జ్వరమా అదే పోయా, జ్వరంకి ఇబ్బంది లేదు పో అని అంటాము. అదే జ్వరం అనేది ఎలాంటిదో అని మనకు తెలిస్తే మనము ఖచ్చితంగా దానికి స్పందిస్తాం. జ్వరమా, సరే అయితే మేము ప్రార్థన చేస్తాంలే, లేకుంటే ముందు చేసుకో, లేకపోతే ఏదో ఒకటి మనం స్పందిస్తుంది. జ్వరం అనేది ఎంత ఇబ్బంది పెడుతుందో, ఈ మనిషిని ఎంత నీరసానికి గురి చేస్తుందో అనేది మనకు తెలిసి ఉంటే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మనిషికి ఎలాంటి బాధలు వస్తాయో, ఎలాంటి శ్రమలు వస్తాయో, ఎలాంటి నిందలు వస్తాయో, ఎలాంటి అవమానం వస్తుందో, ఎలాంటి కుట్రలు ఉంటాయో, ఎలాంటి వీర్ష్యలు ఉంటాయో, ఎలాంటి వ్యతిరేకమైన కార్యాలు ఉంటాయో, ఎలాంటి తిరుగుబాట్లు ఉంటాయో, ఎలాంటి బాధలు శ్రమలు ఉంటాయో, ఎలాంటి శోధనలు ఉంటాయో, అవన్నీ కూడా యేసు ప్రభు ఎదుర్కొన్నాడు. అన్నీ ఎదుర్కొన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, అన్నిటిని ఎదుర్కొన్నాడు. అన్నీ ఎదుర్కొని వాటిని శాంతియుతంగానే ఆయన పరిష్కరించుకున్నాడు. ఎవరితో యుద్ధము చేయలేదు, కత్తి పట్టలేదు. ఆయన శాంతియుతంగానే పరిష్కరించుకున్నాడు. ఆ శ్రమలో నుంచి విడుదల తెచ్చుకున్నాడు. అయితే ఈరోజు ఆ శ్రమ పడుతున్నటువంటి నిన్ను, ఆ శ్రమలో ఉన్నటువంటి నిన్ను ఆయన అర్థం చేసుకునేవాడు వాడు కాదు. నీకు శుభవార్త ఏంటంటే, ఆయన ఈజీగా నీ శ్రమను అర్థం చేసుకున్నాడు. నీ బాధను అర్థం చేసుకున్నాడు. నీ కష్టం అర్థం చేసుకున్నాడు. నీ ఇబ్బందులను అర్థం చేసుకున్నాడు. నీ అవమానాన్ని అర్థం చేసుకున్నాడు. నీ యొక్క నిందలు, నేరాలను అర్థం చేసుకున్నాడు. నువ్వు పడుతున్నటువంటి ఆ యొక్క బాధను ఆయన అర్థం చేసుకున్నాడు. ఎవరికి తెలియనటువంటి నీ వేదనని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అవన్నీ ఆయన అనుభవించున్నాడు కాబట్టి ఆయన సులువుగా నిన్ను అర్థం చేసుకున్నాడు. కాబట్టి నీకు సహాయం చేయగలవాడై ఉన్నాడు. తప్పకుండా నీకు సహాయము చేయగలవాడై ఉన్నాడు. చేయలేని వాడు కాదు. చేయలేని వాడి కాడికి మనం ఎన్నిసార్లు తిరిగినా ఏం చేస్తాడు? యేసయ్య అలా కాదు, సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను అర్థం చేసుకున్నాడు. నీ శ్రమలో, నీ కష్టంలో, నీ బాధలో, నీ అవసరంలో ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు అవన్నీ తెలుసు, అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏమి చెందాల్సిన, కలవరపడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రభు నా బాధని, నా కష్టాన్ని, నా శ్రమను, నా ఇరుకులను, నా ఇబ్బందులను, నా ఆర్థిక పరిస్థితులను నేను అర్థం చేసుకున్నాడు. ఆయనకు తెలుసు, ఆయన అవన్నీ కూడా నాకు సహాయం చేస్తాడు అని మాత్రం నువ్వు నమ్మితే చాలు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయగలవాడై ఉన్నాడు.
తప్పకుండా దేవుడు నీ విషయాలన్నిటిలో నీకు సహాయం చేసి నిన్ను ఆదుకొని దీవించి వర్ధలు చేయనుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నువ్వు శ్రమ పొంది ఉన్నావు, నువ్వు శోధింపబడి ఉన్నావు. కాబట్టి శోధనలో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి, కష్టములో ఉన్నవారికి ఏ విధంగా సహాయం చేయాలన్న విషయం నీకు ఈజీగా తెలుసని చెప్పావు. అవును ప్రభా, మాకిచ్చిన ఈ యొక్క నీ యొక్క వాగ్దానం కొరకు, నీ యొక్క సందేశం కొరకు నీకు వందనాలు. అవును ప్రభా, మా జీవితాల్లో శ్రమ పడినప్పుడు మేము అనుకుంటాం, మాకెవరున్నారులే, మాకెవరు సహాయం చేస్తారులే, మా బాధ ఎవరికి తెలుసులే, మా ఇబ్బందులు ఎవరు చూస్తున్నారులే అనుకుంటాం. కానీ నీ వాక్యం ఏమంటుందంటే, నేను చూసినానులే, నాకు తెలుసులే, నేను సహాయం చేస్తానులే అంటుంది. కాబట్టి నా ప్రభా, నువ్వు చూసిన దేవుడివి, నువ్వు అనుభవపూర్వకంగా ఎరిగిన దేవుడివి, నిశ్చయముగా మాకు నువ్వు సహాయం చేయగల సమర్థుడివి, గొప్పవాడివి, గనుడువు నాయన. నిశ్చయంగా నీ ప్రజలకున్న కష్టం ఏంటి, బాధ ఏంటి, ఇరుకులేంటి, ఇబ్బందులేంటి, వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలేంటి, అప్పుల బాధలేంటి, కుటుంబ సమస్యలేంటి, అనారోగ్య సమస్యలేంటి, వారికి ఉన్నటువంటి బిడ్డల సమస్యలేంటి, వారికి ఉన్న పని సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, వారికి ఎదురయ్యేటువంటి వ్యతిరేకతలు కానీ, తిరుగుబాట్లు కానీ, నిందలు కానీ, వేశ్యలు కానీ, రకరకాల కుట్రలు కానీ, గ్రంథాలు కానీ, ఏమైనా సరే నువ్వు ఎరిగి ఉన్న దేవుడివి, వాటిని విడిపించే దేవుడివి, వాటి నుంచి బాగు చేసే దేవుడు నువ్వే ప్రభు. నిశ్చయంగా నీ ప్రజలకు నువ్వు సహాయం చేస్తావు, చేయకుండా పోయే దేవుడు కానే కాదు. కాబట్టి నా తండ్రి, నా ప్రభు, ఈ దినం నీ ప్రజలు వెళుతున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో నువ్వు తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నావు. వారి ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, పనుల్లోనూ నువ్వు ఇంకనూ ఆశీర్వదించి అభివృద్ధిపరచమని, దీవించమని ప్రార్థిస్తున్నాను. పిల్లల యొక్క చదువు జ్ఞానాల్లో మీరు తోడుని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. నీ కొరకు అయ్యా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. సాతాను తీసుకొస్తున్న ప్రతి ప్రలోభాల నుంచి, ప్రతి ప్రేరేపణ నుంచి, ప్రతి వ్యర్థమైన ఆలోచన నుంచి నీ ప్రజలను, నీ సంఘాన్ని, మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను. అంధకార క్రియలను, దురాత్మ క్రియలను, శేగడ శక్తులను, మంత్రశక్తులను, శాతబడి శక్తులను, శిల్లంగ శక్తులను, సుదర శక్తులను, ప్రతి విధులను, దురాత్మ సమూహమైనటువంటి ఆ యొక్క ప్రభావాన్ని, ఆ యొక్క క్రియలను, అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రభావాన్ని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కట్టి బంధిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా నీ ప్రజలకు కలిగిన కష్టమును తీసివేయండి. నిశ్చయంగా నీ ప్రజలకున్న బాధలను తీసివేయండి. నిశ్చయంగా నీ ప్రజలకున్న నిందల అవమానాలను తీసివేయండి. నిశ్చయంగా నీ ప్రజలకున్న ప్రతి ఇరుకు ఇబ్బందులను తీసివేయండి. నిశ్చయంగా నీ ప్రజలకున్న ఆర్థిక సమస్యలను తీసివేయండి. నిశ్చయముగా నీ ప్రజలకున్న అప్పుల బాధలను తీసివేయండి. నిశ్చయముగా నీ ప్రజలకున్నటువంటి ఆ యొక్క ఇరుకుల ఇబ్బందులను, శోధనలను, బాధలను అన్నీ తీసివేయండి. నీ ప్రజల మీద ఉన్న వ్యాధి బాధలని, ఆరోగ్య సమస్యలను తీసివేయనైనా, ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని తొలగించివేయనైనా. నిశ్చయముగా తండ్రి, నీ ప్రజలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలను దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలను వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ కష్టంలో, ఏ బాధలు, ఏ సమస్యలో ఇద్దరు ఉన్నారో అవన్నీ నిశ్చయముగా యేసు నామములో విడుదల కలుగునుగాక. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదాలని, నీ మేలులను, నీ దీవెనలను, నీ సంతోషమును, నీ సమాధానమును, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని కుమ్మరించబడునుగాక. నీ ప్రజల మీద ఎల్లప్పుడూ నీ సన్నిధి కాంతి ఉంచమని ప్రార్థిస్తున్నాను. నాయన, మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తున్నాను. వారందరినీ కూడా రక్షించి కాపాడినాయి. మా దేశంలో ఉన్న ప్రజలందరినీ రక్షించున్నాను. అయ్యా, సార్వత్రిక సంఘం అంతటిని మీరు రక్షించి ఆశీర్వదించినాను. మా ద్వారా అయ్యా నిన్ను సేవిస్తూ ఆరాధిస్తున్న ఆయన ప్రజలందరినీ కొరకు నేను ప్రార్థిస్తున్నాం. వారందరినీ ఆశీర్వదించి వదిలి చేసి నీ కృపాక్షేమాలతో నింపండి. ఈరోజు పుట్టినరోజు, వివాహ దినం జరుపుకున్న బిడ్డల్ని, కుటుంబాలను నిరంతర సంతోష సమాధానంతో, ఆశీర్వాదాలతో నింపి బలపరిచి వదిలి చేయమని నీకే మహిమ, నీకే ఘన ప్రభావం చెల్లిస్తూ
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.